ఈరోజు 2 మ్యాచ్‌ల్లో మొదటి మ్యాచ్ అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కి అలానే రాజస్థాన్ రాయల్స్‌కి అయితే ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే 20 పరుగులు తేడాతోటి అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలవడం చూసాం. లాస్ట్‌లో పోరాడిన నికోలస్ పూరన్ అయితే 64 పరుగులతోటి 4 సిక్స్‌లు 4 ఫోర్‌లతోటి అయితే గెలిపించలేకపోయాడు. లాస్ట్‌లో దీన్ని ముఖ్య కీలక పాత్ర చేసింది సందీప్ శర్మ ఏదేసిన లాస్ట్ ఓవర్లు 3 ఓవర్లు కంటిన్యూషన్ వేసాడు. డెప్త్‌లోనే వేయించాడు అతని చేత అయితే. అలానే అవేష్ ఖాన్ కూడా లాస్ట్ ఓవర్ ఎక్సలెంట్‌గా వేసాడు. అతను కూడా రన్ రేట్ పెద్దగా ఏమీ లేదు. 7 ఇచ్చాడు. సందీప్ శర్మ 7 ఇచ్చాడు. లాస్ట్ ఓవర్స్ వేసిన 3 ఓవర్లు కూడా ఎక్సలెంట్‌గా వేయడంతో అయితే వాళ్ళైతే 20 పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం చూసాం ఎల్ఎస్జీ అయితే. ఎందుకంటే స్టార్టింగ్ మంచిగా ఆడారు. ఎందుకంటే దీపక్ హూడా కావచ్చు, లేకుంటే కేఎల్ రాహుల్ కావచ్చు, మంచి పార్ట్నర్షిప్ తోటి, అలానే మధ్యలో కేఎల్ రాహుల్ అలానే నికోలస్ పూరన్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఈజీగా 4 ఓవర్లో 50 పరుగులు టార్గెట్ వచ్చేసింది. ఈజీగా గెలుస్తారనుకున్నాం. కానీ సడన్గా అయితే మ్యాచ్ 20 పరుగుల తేడాతో ఓడిపోయారు. దీనికి కేవలం వాళ్ళ లాస్ట్లో డెప్త్లో వేసిన బౌలింగ్